హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం రవ్వ ఉప్మాని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రవ్వ ఉప్మా టేస్ట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇలా ప్యాన్ తీసేసుకొని ఆయిల్, బటర్, గీ ఏదన్నా మీ ఆప్షనల్ ఇలా వేసేసుకొని రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా ఫ్రై అయితేనే ఉప్మా అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం జీడిపప్పులు, ఎందుకంటే నేను పైన డెకరేషన్ కోసం అని కొంచెమే తీసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం ఉప్మా కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. వేయించేసి పక్కకు తీసుకున్నాక ఆవాలు వేసుకొని అలాగే సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్, మనకి ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఉంటే చాలా బాగుంటాయి. కొంచెం పెద్ద ముక్కలు అయితే మనకు తినేటప్పుడు అలా కొంచెం పక్కకి పెట్టేస్తారు కదా పిల్లలు. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే మొత్తం కూడా ఇలా కలిసిపోయి బాగా ఉప్మాలో కలిసిపోతుంది. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఈ రెండు కూడా ఫ్రై అయిపోయాక అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఇంకా మీకు ఇందులో కావాలంటే ఇంకా ఏమై వెజిటేబుల్స్ కావాలంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నాను, తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న టమోటాలు, వీటన్నిటిని కూడా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. టమోటో బాగా దగ్గరకు వచ్చి మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసి మరి కాసేపు ఫ్రై చేసేసుకొని మీరు రవ్వ క్వాంటిటీకి తగ్గ వాటర్ వేసేసుకోండి. మరి కొలతగా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం స్మూత్గా ఆ స్ట్రక్చర్ అనేది బాగా వస్తుందన్నమాట. అప్పుడు బాగుంటుంది. నేనైతే 3 గ్లాసెస్ తీసుకున్నాను, దానికేమో నేను 7 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. చెప్తాను కదా, కొంచెం తినడానికి కొంచెం ముద్దలాగా బాగుంటుంది. ఇలా వాటర్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసుకొని మీరు సాల్ట్ అది ఇక్కడ చెక్ చేసేసుకొని ఇప్పుడే వేసేసుకొని తర్వాత మనం వాటర్ బాయిల్ అయ్యాక రవ్వ వేసుకున్నప్పుడు మళ్ళీ తక్కువైతే వేసుకోలేం కదా. ఇలా కొంచెం ఇలా ఎసరేలా మరిగాక కొద్దిగా రవ్వ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకసారి వేసుకుంటే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది కదా. కొంచెం ఇలా గంటితో ఎత్తి వేసుకుంటూ ఇలా కలిపేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా మన డిష్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా వేడిగా పల్లీ చట్నీ వేసుకొని ఇలా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.